రేపటి ఎన్నికల్లో మళ్ళీ మేము గెలుస్తాం, 370 స్థానాలు సాధిస్తాం భారతీయ జనతా పార్టీ సొంతగా, అట్లాగే ఎన్డీఏగా 400 స్థానాలు సాధిస్తాం. ప్రపంచ చరిత్ర గతిలో కీలకమైనటువంటి మార్పులకు కారణం కాబోతున్నాం. రాబోయే 1000 ఏళ్లకు సరిపడినటువంటి పాలనా సంస్కరణలు తీసుకొస్తాం, పెను మార్పులు తీసుకొస్తామంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి ఉపన్యాసానికి ఒక సరైనటువంటి కాన్సెప్ట్ని ఒక మాజీ మన రాక్ సంబంధించినటువంటి అధికారి చెప్తున్నారు. ఇప్పటికీ ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 370-35 రద్దు ద్వారా కాశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో భాగం చేయటం, అట్లాగే అయోధ్య రామ మందిర్ నిర్మాణం, ఇట్లాంటివన్నీ అయినాయి. అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు కీలకమైనటువంటిది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా POJK పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది నెక్స్ట్ టర్మ్ జరిగి తీరుతుంది అన్నటువంటిది. దానికి తగినటువంటి ప్రిపరేషన్స్ ఆల్రెడీ చేసేశారు. ఓ పక్కన అజిత్ దోవల్ కావచ్చు, జైశంకర్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఫుల్గా డెవలప్ చేయటం, దాని ఇంపాక్ట్ POKలో బాగా తెలిసేలా చేయటం, POJKలో ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు మేము కాశ్మీర్లో ఉండి ఇటు పక్కన ఉండిపోవడం వల్ల, పాకిస్తాన్లో ఉండిపోవడం వల్ల నష్టపోతున్నాం, అదే భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో అయితే అద్భుతం సాగుతుందని చెప్పి వాళ్ళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ కావడం, తద్వారా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్ ఇట్లా ఆయా ప్రాంతాలందరూ కూడా తిరగబడుతున్నారు. క్రమంగా అక్కడ ప్రజలే భారత్లో కలవాలన్న ఆకాంక్షను రేకెత్తించారు. దాంతోపాటుగా తీవ్రవాదుల్ని తుదముట్టించేటటువంటి చర్యలు కూడా చేసుకొస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో భారత్ వైపుకి POJకి కలిసిపోయేటువంటి అవకాశం ఉందన్నటువంటిది భావిస్తున్నారు.